తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 52 మంది పోటీలో ఉండగా కాంగ్రెస్ తరపున తీర్మాన్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. సాయంత్రం 4 గంటల వరకు 68.65% పోలింగ్ నమోదైంది. మొత్తంగా సాయంత్రం 4 గంటల వరకు 68.65% పోలింగ్ నమోదు కాగా నల్గొండలో 66.75%, సూర్యాపేటలో 70.62%, యాదాద్రిలో 67.45% ఓటింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు 68.05% పోలింగ్ నమోదైంది. నల్గొండ జిల్లాలో సమయం దాటినా పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడ్డ ఓటర్లకు టోకెన్లు అందించిన అధికారులు వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. హనుమకొండలోనూ సాయంత్రం 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటింగ్కు అవకాశం కల్పించారు అధికారులు. 12 జిల్లాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులుండగా జూన్ 5న ఫలితాలు వెలువడనున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.